नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम ख़बर ये है कि आज गवर्नमेंट जनरल हॉस्पिटल डिपार्टमेंट ऑफ कार्डियोलॉजी सुपर स्पेशलिटी ब्लॉक में वज़ीर बराए इंडस्ट्रीज़ टी.जी. भरत ने 2D कलर डॉपलर इको इक्विपमेंट का इफ्तिताह अमल में लाया। इस मौके पर ज़िला कलेक्टर पी. रंजीत बादशाह के अलावा डॉक्टर पी. चंद्रशेखर MD DM प्रोफेसर ऑफ कार्डियोलॉजी और दीगर अहम शख्सियात शरीक रहे। इस मौके पर T.G. भरत ने मीडिया से बातचीत करते हुए कहा कि तेलुगु देशम पार्टी हुकूमत तमाम रियासत की तरक्की के लिए बड़े पैमाने पर काम कर रही है। शोबा सेहत के लिए और शोबा तालीम में खुसूसी तवज्जो दे रही है। आप देखिए ये खुसूसी रिपोर्ट चैनल को सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियो आप तक आसानी से दस्तयाब हो सके। ब्रह्मणस्पदे सानो मंद्रे समोर्जं दुहान द्रवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च नूतन लक्ष्मी जातवेदो मावस्तु दीर्घायुष्मान भव। ముందుగా సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి, చంద్రశేఖర్ గారికి, ఇక్కడ మీ ఇచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు 2D ఎకో మెషిన్ గురించి ఆల్రెడీ వివరించడం జరిగింది. దీని నుంచి అడ్వాంటేజ్ వచ్చి ఈవెన్ 1 month బేబీకి కూడా ఏమన్నా హార్ట్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా చెక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా యూస్ఫుల్ మెషిన్. అందులో మీకు అందరూ తెలుసు, కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. ఈవెన్ వేరియస్ సర్వీసెస్ కూడా ఇక్కడ మన జనరల్ హాస్పిటల్లోనే ఉంటాయి. సో బేసిక్లీ ఫ్యూచర్ అనేది కార్పొరేట్ స్థాయిలో తీసుకోపోవాలనేది మన చంద్రబాబు గారి ఉద్దేశం, ఆయన విజన్. దాని తగ్గట్టుగా హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరగాలనేదే నేను కోరుకుంటున్నా. సూపరింటెండెంట్ గారికి పెద్ద టార్గెట్ అన్నమాట. 2029 లోపల మంచి, అంటే ఎవరన్నా చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి చూస్తే ఇది ఈక్వల్ టు కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పే విధానంలో వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇష్యూస్ అంటూ ఉంటాయి, అవి ఇష్యూస్ స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో ఖజానా ఖాళీ చేసేశారు. ఈవెన్ కొన్ని సర్వీసెస్ కొంత అమౌంట్తో కూడా స్టార్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే O&M ఛార్జెస్ కూడా డిలే చేయడము, ఇట్లాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ప్రీవియస్ గవర్నమెంట్లో చేయడం జరిగింది. బట్ అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తూ ఖచ్చితంగా నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి త్వరలో, అంటే వితిన్ 29 లోపల మీరే ప్రజలే అందరూ కూడా చూసి మన హాస్పిటల్ని దాని ధీటుగా డెవలప్ అయిందని చెప్పి చెప్తారని ఆశపడుతున్నా. ఇదే కాకుండా వేరే సర్వీసెస్, అంటే ఇప్పుడు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా 19th డేట్ ఇవ్వడం జరిగింది. క్యాన్సర్లో కూడా ఎక్విప్మెంట్స్ రావడం జరిగింది. దానికి కూడా ఇనాగ్రేషన్కి 19th యాజ్ ఆన్ టుడే 19th కన్ఫర్మ్ అయింది. సో సర్వీసెస్ అనేది పెరుగుతూ పోతాయి. బట్ ఎక్విప్మెంట్స్ కూడా లేటెస్ట్ వస్తుంటాయి, అప్డేటెడ్ వర్షన్స్ వస్తుంటాయి. అవి కూడా అప్డేట్ చేసుకుంటూ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి ప్రజలకి మా చంద్రబాబు గారికి కానీ మా హెల్త్ మినిస్టర్ గారికి కానీ ఒక యాక్షన్, ఒక విజన్తో పనిచేస్తున్నారు. హోప్ఫుల్లీ విల్ బీ ఏబుల్ టు డూ ఆల్ దట్ అండి ఇన్ బిఫోర్ 29. థ్యాంక్ యూ.
सर कैमरा सर कैमरा सर कैमरा सर कैमरा చేస్తాం